వేసుకుంటున్నాం. అరగంట ప్యాకెట్ని కట్ చేసుకొని ఈ పౌడర్ అంతా ప్లేట్లో వేసేసుకొని మనం ఇందులో ఏమీ వేయక్కర్లేదు, జస్ట్ వాటర్ పోస్తే సరిపోతుంది. కలిపేసుకొని ఉండలు చేసేసుకుందాం. పిండి అయితే ఇలా కలిపేసుకోవాలి. కలిపేసుకున్నాక మనం చిన్న చిన్న ఉండల కింద చేసుకొని నూనెలో వేపేసుకుంటే సరిపోతుంది. ఇంత సైజు సరిపోతుంది. ఇలా అయితే ఇలా చుట్టేసుకోవాలి. చుట్టేసుకున్న తర్వాత మనం మూకుడు పెట్టుకొని అందులో నూనె పోసుకొని ఇవన్నీ ఫ్రై చేసేసుకుందాం. ఆయిల్ పోసేసుకున్నాను. ఆయిల్ వేడెక్కుతుంది. సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. వీటిని ఇలా రెడ్గా వచ్చేదాకా ఫ్రై చేసుకొని పంచదార పాకంలో వేసేసుకుందాం. ఇలా రెడ్గా వచ్చేదాకా వేపేసుకొని తర్వాత పంచదార పాకంలో వేసేసుకుందాం. పక్కనే పంచదార పాకం కూడా రెడీ అవుతుంది. మొత్తం అన్నీ ఇలాగైతే వేపేసుకున్నాము. ఇప్పుడు పంచదార పాకంలో వేసేద్దాం. పంచదార పాకంలో వేసేసుకొని మూత పెట్టుకోండి. మూత పెట్టారంటే బాగా వేడికి ఇదైపోతూ ఉంటాయి. మూత పెట్టుకుని అలాగే ఉంచండి. చల్లారాక ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సూపర్ గులాబ్ జామ్ రెడీ.